సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు TV24. మనం ఇప్పుడు మంగళగిరి సెంటర్లో ఉన్నాం. జనాల అభిప్రాయం తీసుకుందాం కూటమి ప్రభుత్వం గురించి. అన్న నమస్తే. నమస్తే అండి. ఎక్కడండి ఏరియా? మాది కురగల్ గ్రామం, మంగళగిరి మండలం. ఓకే, అమరావతి ప్రాంతమే. అమరావతి ప్రాంతమే, రాజధాని ప్రాంతమే. ఎలా ఉందన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 5వ నెల అవుతుంది, ఎలా ఉంది? రాష్ట్రం సుభిక్షంగా ఉంది నాకు తెలిసినంత వరకు. కంపేర్ టు గత 4 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం ముందు వాళ్ళు గవర్నమెంట్ రాగానే మనం ఏం చేయాలి అనేది ఒక ఎజెండా ఈ కూటమి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదు కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు కానీ, ఎవరైనా సరే ముందు రాష్ట్రం మనం ఏ విధంగా మనం పురోగతి చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అలానే త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకు వాళ్ళతో సమావేశమయ్యి 15,000 కోట్ల రూపాయలని 15,00,000 కోట్లు ఒక సమ్ అమౌంట్ ముందు దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ఒక దోహదపడ్డారు. దానికి అనేక సమావేశాలని ఒక రూపకల్పన చేశారు. అట్లానే రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు చేయటం మొదలుపెట్టారు. ఒక నాట్ ఓన్లీ తెనాలి టు మంగళగిరి, రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఒకటే ఆర్డర్స్ పాస్ చేశాడు రవాణా శాఖ వాళ్ళందరికీ కూడాను. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆయన ముందు మరమ్మతులు స్టార్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చి రోడ్ సర్వేలు కూడా చేయడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ళు అట్లా ఎటువంటి సర్వేలు లేవు, ఎటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేయడానికి ఉన్నది ఈ ప్రభుత్వం. అలానే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా స్పందించి దాని యొక్క పర్యవేక్షణ చేసి తన యొక్క కార్యకర్తలు కానీ అధికారులు కానీ త్వరిత వేగంలో అన్ని విషయాలను విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఇంకా లోకేష్ గారు కూడా ఫారిన్ వెళ్ళొచ్చి ఏదైతే ఐటీ శాఖకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను ఇక్కడ నెలకొల్పడానికి అనేకమైన కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. కంపెనీలు ఆల్రెడీ మంగళగిరి ఏరియాలో ఇదంతా ఒకప్పుడు మోటార్ ఫీల్డ్, ఆటో నగరు. ప్రస్తుతం మనం ఉన్న ఏరియా దీన్ని ఆటో నగర్ అంటారు, మోటార్ ఫీల్డ్. ఇటువంటి మోటార్ ఫీల్డ్ దానిలో ఐటీని ప్రవేశపెట్టిన ఘనత 2014 ఎలక్షన్ ప్రభుత్వం ఫామ్ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ అయినాక ఇక్కడ 5K అని కొన్ని ఒక 7-8 కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు తీసుకొచ్చి ఈ స్థానికత ఉన్న ఉద్యోగులకు యువతకి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఆయన కొంతవరకు చేసి చూపించారు. ప్రజెంట్ ఈ నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ అయినాక ఆయన విదేశాలకు వెళ్ళి కంపెనీలు ఆహ్వానించగా ఒక ప్రాంతమే కాదు అనే ఒక నిదానంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి TCS యొక్క అనుసంధాన సంస్థలని ఆయన వైజాగ్ తీసుకొచ్చారు. అలానే అటు తిరుపతి సైడ్ కూడా కొన్ని పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉన్నాయి. ఆయన ఏంటంటే ఈ అమరావతిలోనే మొత్తం డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో ఏది పెడితే అది అక్కడ ఉపాధి కలుగుతుంది అనేది పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు లోకేష్ గారు, జాతీయ నాయకుడు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరు డిప్యూటీ సీఎంగా ఎలా ఉందండి? ఇమీడియట్గా స్పందిస్తారు ఆయన. రాష్ట్రంలో ఏ నలుమూలలో ఏది జరిగినా కూడా, ఆపద వచ్చినా ఏదైనా సరే ముందు అధికారుల్ని వేగవంతంగా పనిచేయించడానికి ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన యొక్క పనితీరుని చూపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నారు? నేను డిప్లొమా. ఓకే, టెక్నికల్ కోర్స్. ఎలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు? ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి ఒక 5 నెలలు అవుతుంది, కొత్తగా కొన్ని ఉద్యోగాలు అయితే వదిలేరు. ఎలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు? అంటే కొత్త గవర్నమెంట్లో ఎలా ఉందంటారు? కొత్త గవర్నమెంట్ అంటే పర్లేదన్న ప్రస్తుతానికి అయితే. పాత గవర్నమెంట్తో పోల్చుకుంటే తక్కువ టైంలోనే పోస్టింగ్లు అన్నీ వదిలేసాడు. లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టే టయానికి వదిలిపెట్టాడు. దాంతో పోల్చుకుంటే తక్కువ టైంలో కొంచెం ఎర్లీగానే ఉద్యోగ అవకాశాలు వదిలాడు యువతకి. ఓకే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎంగా అంటే అతను తన వంతు తను చేసుకుంటూ వెళ్తున్నాడు అన్న. సినిమా ఫీల్డ్ అది పక్కన పెట్టేసి మాట్లాడుకుంటే మాత్రం
ఒక రాజకీయవేత్తగా వేరే వాళ్ళతో పోటీ పెట్టుకోవట్లేదు. అతను ఏదైతే మాట ఇచ్చాడో జనాలకి ఆ మాట నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. అటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అడ్డంగా లేకుండా, అటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికి లేకుండా ఆయన మాట్లాడింది మాట నిలబెట్టుకున్న సీట్ల ప్రకారం ఆయన మాట్లాడింది ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అంటున్నారు. మీకు ఎక్కడన్నా కక్ష సాధింపు చర్యలా కనపడ్డాయా? వీళ్ళు చేసే పనులు కానివ్వండి. అది కక్ష సాధింపులు అంటే అన్న, ఆ విషయానికి వస్తే వైసీపీ లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే వాళ్ళు చాలానే గొడవలు రేపారు. వీళ్ళు ఆ గొడవలన్నింటినీ సర్దుమనిపించి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు గొడవలు పెట్టి వీళ్ళు చేయాలనుకుంటే మాత్రం చాలానే చేసేవాళ్ళు, కానీ అంత అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. డెవలప్మెంట్ కోసం యువతకి ముందడుగేయాలని, యువతను బాగుపెట్టాలని భవిష్యత్తు కొరకే చూస్తున్నారు, కానీ పాత రోజుల్లాగా గొడవలు తగాదులు ఇవి ఏం చేయట్లేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు రాజధాని అమరావతికి కూడా కొన్ని వేల కోట్లు అయితే శాంక్షన్ చేశారు. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో రాజధాని అమరావతి? దాని గురించి పెద్దగా తెలియదన్నా. కంపెనీలు కూడా కొత్త కొత్త కంపెనీలు వచ్చాయి మన చుట్టుపక్కల. అవును, మంగళగిరిలో కానీ చాలా కొత్త కంపెనీలు ఉన్నాయి. ఇంకా అదే అన్న, యువతకు మాత్రం గవర్నమెంట్ జాబ్స్ అనేది ఎవడికో రాతున్నోడికి వస్తుంది. సో చదువుకున్న వాళ్ళంతా డిగ్రీలు చేసి బీటెక్లు చేసి అంతా ఇంటికాడ ఉండకుండా అలాంటి యువతకి ఇలాంటి కంపెనీలు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక మాదిరిగా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళో తెలియదు, కానీ అన్మ్యారీడ్లో ఉన్నాడు కొద్దిగా లీడ్ చేయగలుగుతున్నాడు లైఫ్ని, ఎదుటోడి మీద ఫ్యామిలీ మీద భరోసా పడకుండా. నా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి, టీడీపీ. ఏ నియోజకవర్గం? మాచర్ల నియోజకవర్గం, పల్నాడు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎలా ఉంది అక్కడ పరిస్థితికి? అంటే గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ అది పల్నాడు. ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడు మేము చూసాము. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అన్ని గొడవలన్నింటినీ సర్దుమనిచారు అన్న ప్రస్తుతానికి. గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడైనా అతనైనా గొడవలకు మారిపోయారు వాళ్ళిద్దరు. ఎన్నో ఆకృత్యాలు చేశారు, ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ విన్నాం మేము. నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళే ఎమ్మెల్యేగా వ్యవహరించారు 20 సంవత్సరాల నుంచి. నేను పుట్టక ముందు బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎమ్మెల్యేగా చేశారంట. అప్పుడు మనకు తెలియదు. సారీ నాకు తెలియదు. ఏంది, నాకు ఫస్ట్ ఎలక్షన్ నాకు వచ్చిన ఓటు ఫస్ట్ టీడీపీకి వేసాను. ఏంది, మేము వచ్చిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు. అతను బర్త్డేకి కూడా ఊర్లోకి ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఎంట్రీ కూడా ఇవ్వనివ్వలేదన్నమాట. మీ ఏరియాలో మా ఊరు పక్కనే అన్నారు. పాము దూరిందని, పాము కాదు పాడు కాదు, ఇదేంది రిగ్గింగ్ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. కానీ అక్కడ రిగ్గింగ్ లేదు, ఏం లేదు. ఆ ఊర్లో 75% వైసీపీ ఉంది. ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి టీడీపీ. ఆయన ఊరు బయట ఒక 1 అవర్ వెయిట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఒక పోలింగ్ దగ్గరికి వెళ్ళకూడదన్నా, నువ్వు ఒక పార్టీ నాయకుడివి, అన్ని పోలింగ్ బూతులు చూసుకుంటూ వెళ్ళాలి. నీకు ఎక్కడైతే అధికారం ఉందని 75% ఊరు మొత్తం నీకు ఉందని చెప్పేసి అక్కడ గంట సేపు వెయిట్ చేసావు. మిగిలిన 25% టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుసుకోవడానికి మిగిలిన బెమ్మరెడ్డి రావాలి కదా. వాళ్ళ కలవనీయకుండా గంటన్నర బయట వెయిట్ చేశారు. టైం వేస్ట్ చేశారు జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఫైనల్ గా మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? సాటిస్ఫాక్షన్ ఉన్నానన్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. ఎక్కడ సార్ ఏరియా? ఇక్కడ మంగళగిరి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటిపోయింది. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం? పర్వాలేదు అనిపిస్తుంది. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చెప్పుకోవడానికి ఏముంది, అందరికీ తెలిసిందే, అది బాగానే ఉంది. ఇప్పుడైతే బాగుంది అంటారు. సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారుగా 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పోస్ట్ లో ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన చేయగలిగేదంతా చేస్తున్నారు కదా, ఇక మళ్ళీ చెప్పుకోవడానికి ఏముంది. అంటే బాగా చేస్తున్నారన్నా? ఆయన చేస్తున్నారు, ఆయన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు, ఆయన చేయాల్సినంత చేస్తున్నారు. కొంతమంది ఇది కక్ష సాధింపు చర్య భాగంగా వెళ్తుంది గవర్నమెంట్ అంటున్నారు. మీకు ఏమన్నా అలా అనిపించిందా? అంటే నిజంగానే కక్ష సాధింపు చర్యలా వెళ్తున్నారా? అంటే అంత లోతుగా నేను ఆలోచించే స్థాయి కాదు నాది. ఓకే, పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు? కొత్తగా గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, ఏమన్నా వచ్చిందా ఇంటికి? ఇంకా రాలేదండి, వస్తుంది అంటున్నారు. ఉంది, అప్లికేషన్లోనే ఉంది, బుక్ చేస్తే వచ్చిద్దని అనుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే ఎవరు? నారా లోకేష్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా ప్రతిదానికి స్పందిస్తున్నాడు. ఆయన బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ఇంకా డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? పైగా అమరావతి శాంక్షన్ అయిపోయింది, మనకి కొన్ని నిధులు కూడా వచ్చేసినాయి. అవును, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అది హ్యాపీ. దాని గురించి
అంటే బాగా పోరాడారు అమరావతి అంటే రాజధాని ఇక్కడే ఉండాలని. అది కాదు, కొత్త కంపెనీస్ అన్ని వచ్చి యాడ్ అయిపోయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఫ్యూచర్ బాగుంటుందని అనుకుంటున్నామండి. అసలు యాక్చువల్లీ ఏంటంటే బాబు కూటమి ప్రభుత్వం మీద మెయిన్ ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ అంటేనే మాకు డెవలప్మెంట్ ఉంటుందనే ఒక అభిప్రాయం అయితే ఉంది. అది నెరవేరుతుందని చెప్పని మా ఆలోచన. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే సార్. కూటమి వచ్చి ఎలా ఉందండి ఇప్పుడు ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉంది? గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలోనే బాగుంది. నిత్యావసరం సరుకులు అంటే జగన్ గారు ఉన్నప్పుడు అట్టాగా ఉండే, ఇప్పుడు కూడా తగ్గలేదు. అయితే ప్రస్తుతానికి ఇంక ఈ 2 నెలలు పోతే తగ్గుతాయి అని అంటున్నారు. అది అప్పుడు అట్టాగా ఉండే, ఇప్పుడు అట్టాగా ఉండే. లోకలే పాతమంగళి. బాగుందండి, బాగుంది. ఏదన్నా మనకి కావాలంటే ఎమ్మటనే చేసి పెడుతున్నారు. అవును, అట్లా అంటాం దేనికండి, ఆ తర్వాత కాళ్ళు పట్టుకోవడం దేనికండి, అసలు అట్లా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు వాళ్ళు చేసేదంటే అవకతవకలు ఉంటాయి, వీళ్ళు చేసేదంటే అవకతవకలు ఉంటాయి. ఒకళ్ళని విమర్శించేటప్పుడు మనం ఏంటి, అసలు మనం విమర్శించాలా లేదా అని కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ రకంగా తిడతాం అసలు భావ్యమేం కాదు, అసలు పద్ధతే కాదు. క్షమిస్తారు, ఏం చేస్తారు ఇక. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటుంటే ఏం చేస్తారు ఇక, పోన్లే అని ఓసారికి వదిలేస్తారు. మళ్ళీ రెండోసారి ఇట్లాగే చేసింది అనుకో, ఈసారి గట్టిగా చర్యలు తీసుకుంటాం. అవును, అసలు అట్లా అనకూడదండి. అసలు ఎవరైనా సరే అట్లా అనకూడదు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, జగన్ గారి భార్య అని ఎవరన్నా వీళ్ళు ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. ఇప్పుడు అట్లా అనాల్సిన పనే ఉంది. అట్లా అనకూడదు, ఎవరిని కూడా అనకూడదు. వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, వీళ్ళకుండే అభిప్రాయాలు వీళ్ళకుంటాయి. అంతేగాని ఆడ అలాంటోడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, 4 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, అసలు అట్లా అనకూడదు కదా. పర్లేదండి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రేట్లు కొద్దిగా తగ్గలేదులే, కానీ రేట్లు అయితే అప్పుడు అట్టాగా ఉన్నాయి, ఇప్పుడు ఇట్టాగా ఉన్నాయి. రేట్లు అయితే ఈ 2 నెలలు పోతే కొద్దిగా కంట్రోల్లోకి వస్తాయని అంటున్నారు. ఈ 2 నెలలు తప్పదు. నమస్తే అండి. 5 ఏళ్ల గవర్నమెంట్ తరపు నుంచి మేమైతే ఓకే. తర్వాత అడగండి సార్, తర్వాత అడగండి. ఒక పేదవాడికి కావాల్సింది, ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకి కావాల్సింది మెయిన్ ఏంటంటేనంటే నిత్యావసర వస్తువులు. మిగతా బంగారాలు ఎలా ఉన్నాయి, ఫ్లాట్లు ఎలా ఉన్నాయి, మన బిజినెస్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ మధ్యతరగతి కుటుంబానికి ఇవన్నీ అవసరం లేదని పూర్తిగా చెప్పలేను. కానీ పేదలకి వీటన్నిటితోటి అంత అవసరం లేదనేది మా యొక్క ఉద్దేశం. మాకు ఇప్పుడు పేదలకి ఏదైతే కావాల్సిందో, ఏదైతే ఈ గత ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం ఏమి ఫలానా అని మనం చెప్పలేము. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి పేదలకు ఏదైతే చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ప్రజలందరూ ఆశిస్తున్నారు, అలాగే నెరవేర్చాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము. బుక్ చేసుకున్నామండి. గ్యాస్ బుక్ చేసుకున్న అంటే టైం పడుతుందండి. 3-4 days లో మన అకౌంట్ లోకి మనీ అనేది మనకి అవుతుంది, మన అకౌంట్ లోకి మనీ అనేది వస్తుంది. అంటే ప్రభుత్వం అన్ని ఒకేసారి చేయాలంటే కుదరని పని అండి అది. అన్ని ఒక కుటుంబమే తీసుకోండి, ఒక కుటుంబంలో ఏదన్నా తేడాలు వచ్చిన కానివ్వండి, ఏదన్నా సలహాలు చెప్పాలన్నా కానివ్వండి, ఒక కుటుంబంలోనే చాలా మనుషుల మధ్యన గ్యాప్ అనేది వస్తూ ఉంటది. అలాగే ఒక ప్రభుత్వం అనేది లాస్ట్ 5 years నుంచి ఎక్కడెక్కడైతే అన్ని ఆగిపోయినాయో అవన్నీ మళ్ళీ దారిలో పెట్టి చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుందండి. వాటన్నిటికీ తగిన సమయం రావాలి. సమయం రాగానే ఈ ప్రభుత్వం, మన టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. దాని గురించి అంత పెద్ద నేను చెప్పలేనండి.
వాటి గురించి అంటే ఏం పని చేశారు ఇంకేం అదే సార్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలి అంటే టైం పడుతుందండి. అన్ని రాగానే అన్ని ఒకేసారి చేయాలంటే చేయలేరు, టైం పడుతుంది. మా టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడుతుంది. ఆ యొక్క నమ్మకం ప్రజల మీద ఉంది కాబట్టి ప్రజలు దీన్ని సపోర్ట్ చేశాము. టీడీపీ పార్టీని మేము గెలిపించుకున్నాము. ఒక ప్రభుత్వం ఆడపిల్లలను రక్షించాము, ప్రభుత్వం ఏదైతే ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఆడపిల్లల విషయంలో ప్రభుత్వం అనేది చాలా సపోర్ట్ చేస్తూనే ఉంది ప్రతి విషయంలోనూ. అలాగే ఆడబిడ్డలకి, మహిళలకి అందరికీ సపోర్ట్ గా ఉంటది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శ్రీరెడ్డి గారు ఒక లెటర్ రాశారు కదా, లోకేష్ గారు అంటే వాళ్ళు క్షమాపణ అడిగారు, అదంతా అయిపోయింది కదండి. అవన్నీ పెద్దలు మాట్లాడాల్సిన మాటలండి, అవన్నీ మేము మాట్లాడాల్సినవి కాదు. గతంలో సోషల్ మీడియాలో చాలా భయంకరమైన మాటలు మాట్లాడింది, ఆడపిల్లలను చూడకుండా మాట్లాడారు. అవన్నీ మా యొక్క పెద్దలు ఉన్నారు, మా పార్టీ పెద్దలు ఉన్నారు. వారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి మేమందరం కట్టుబడి ఉంటాము. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాటి గురించి అయితే మేము దాని గురించి అంతగా చెప్పలేము సార్. లోకల్ అండి. ఎలా ఉందమ్మా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏదైతే మాట ఇచ్చారో లోకేష్ గారు, ఏదైతే మాట ఇచ్చారో మంగళగిరికి ఏదైతే చేస్తానో, ఏదైతే ఇక్కడ పార్టీ గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే నేను చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే సిద్ధంగా కూడా ఉన్నారు. ఇంకా ముందు కూడా చాలా చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి అంత బాగుంది సార్, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కూడా సార్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మంచి మంచి కార్యక్రమాలు ఆ సార్ కూడా చేస్తున్నారు. ఇలాగే చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సపోర్ట్ చేస్తున్నారు, చేయాలి. సినిమా ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఎలా ఉందంటారు? చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఒక సినిమా వ్యక్తి అయినా సార్, ఒక మామూలు మనిషి అయినా కానివ్వండి, ఒక సినిమా వ్యక్తి అయినా కానివ్వండి, ఇప్పుడు మనకి రాజకీయంలో వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది మనం చూడాలి సార్. ఇప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారు, ఈయన సినిమా అయినా కానీ మనకు పని చేస్తున్నారా లేదా, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు, వర్క్ చేస్తున్నారా లేదా అనేది ప్రజలు లెక్కలోకి తీసుకుంటారనేది మా ఉద్దేశం.